హైదరాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. గౌలిగూడ నుండి తార్బన్ వరకు శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రలో సిటీ నమూనాల నుండి 64 హనుమాన్ విగ్రహాలు గౌలిగూడ తార్బన్ ఆలయాన్ని ఆలయ అధికారులు సుందరంగా అలంకరించారు. హనుమాన్ శోభాయాత్రకి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జై హనుమాన్ నామస్వరంతో నగరమంతా మారుమోగిపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా హనుమాన్ నామస్వరంతో అయితే మారుమోగిపోతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం తీసే శోభాయాత్ర ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ లోని గౌలిగూడ నుంచి కూడా ఓల్డ్బోయిన్పల్లిలోని తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శోభాయాత్ర అయితే కొనసాగింది. శోభాయాత్ర కోసం అయితే భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి అయితే ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికే శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వచ్చి మొత్తం కూడా చేరుకోవడం అయితే జరిగింది. చేరుకొని ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్రలో దాదాపు 64 హనుమాన్ విగ్రహాలు ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. హనుమాన్ చాలీస్తో అయితే ఈ యొక్క శోభాయాత్రను అయితే ప్రారంభించారు. దీనికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా అటు పోలీస్ భద్రతా బలగాలు కూడా ఏర్పాటు చేసి ఎట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా వారి ముందస్తు చర్యలు తీసుకుని భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. హనుమాన్ నామస్వరంతో అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే హైదరాబాద్ నగరం మొత్తం కూడా హనుమాన్ నామస్వరంతో అయితే మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని వారి యొక్క అంటే ఏదైతే హనుమాన్ని తలుచుకుంటూ అయితే వారు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. ర్యాలీలో అయితే వాళ్ళు భాగస్వాములు కావడం జరిగింది. ఒకసారి అంటే ఈ యొక్క ఇక్కడ సంబంధించి హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. అతను కూడా చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది యాత్ర, ఏ విధంగా ఉంది, అంటే భక్తుల నుంచి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అన్న? సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క ఫెస్టివల్ చాలా పీస్ఫుల్ గా నీట్ఫుల్ గా ఉంటాయన్న. శ్రీరామనవమి కూడా ఎంత లక్షల మంది, కుంభమేళా తర్వాత ఏదో ఒక గ్యాదరింగ్ పాయింట్ అంటే శ్రీరామనవమి శోభాయాత్ర మన రాజాసింగ్ గారు అక్కడ తీస్తున్నారు. లక్షల మంది అక్కడ ఉంటారు అన్న. ఎంత పీస్ఫుల్ గా ర్యాలీ అక్కడ జరుగుతుంది. అదే విధంగా బజరంగ్ దళ్ ఎంత పెద్ద లక్షల మంది ఇక్కడ వస్తున్నారు. పీస్ఫుల్ గా ర్యాలీ చేయాలని ఆ ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్త కానీ, బజరంగ్ దళ్ కార్యకర్త కానీ, హిందూ వాహిని కార్యకర్త కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ అన్ని సంఘాలు కూడా మంచి పీస్ఫుల్ గా చేస్తూనే ఉంటారు అన్న. భక్తులు ఎంతవరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అన్న? ప్రతిసారి బజరంగ్ దళ్ తీస్తే ర్యాలీ అంటే బజరంగ్ సేన, హనుమాన్ సేన వస్తే వానర్ సేన అంటే లక్షల వానర్ సేన ఇక్కడ వస్తూనే ఉంటారు అన్న. ఆ వానర్ సేన కూడా లక్షల వానర్ సేన ఇక్కడ ఉంది. దాదాపుగా అంటే లక్షల్లో అయితే భక్తులు వచ్చారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అందుకు తగ్గట్టు ఏర్పాటు చేసిన ప్రతి సంవత్సరం కొనసాగే యాత్ర అదేవిధంగా ఈసారి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఓల్డ్ సిటీలోని గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి కూడా అయితే ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. హైదరాబాద్లోని మన హైదరాబాద్ ఓల్డ్బోయిన్పల్లిలోని తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు అయితే ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. అందుకు అనుగుణంగా అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చే నేపథ్యంలో కూడా అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం అయితే అంటే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా జరిగే విధంగా అయితే ఈ యొక్క ర్యాలీ అంటే ఆర్గనైజర్లు ఏర్పాటు చేశారు. అందుకు దగ్గరగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ఈ యొక్క యాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చిన పరిస్థితి అయితే మనం విజువల్స్ గమనిస్తే పెద్ద ఎత్తున భక్తులు అంటే అయితే 2 వీలర్ పైన కానీ అదేవిధంగా నడుచుకుంటూ కూడా ఈ శోభయాత్రలో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అంతేకాకుండా హనుమాన్కి సంబంధించిన ఎవరైతే మాల వేసుకుంటారో వారు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఈ యొక్క ర్యాలీ వాళ్ళతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే వచ్చారు. అయితే విజువల్స్ కనుక గమనిస్తే హనుమాన్ సంబంధించిన జెండాలు వారి యొక్క భక్తులను ఈ యొక్క శోభయాత్రలో వారి యొక్క భక్తిని వెలిగించుకునేందుకైతే వారంతా కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని వీరంతా కూడా
మనం విజువల్స్ చూస్తే హనుమాన్కి సంబంధించిన జెండాలన్నీ కూడా వారు గాల్లో ఎగిరేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ గమనించవచ్చు. భక్తులు తల భక్తి పరవశంతో అయితే ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే హనుమాన్ అనగానే హిందువులకు ప్రతీకగా హిందువులకు అండదండగా ఉంటాడు రాముని యొక్క ప్రేమ రాముని యొక్క అత్యంత భక్తుడిగా ఉంటాడు కాబట్టి ఆయన హనుమాన్ని తలుచుకుంటే కొండంత బలం అని చెప్పేసి చాలా మంది కూడా అంటే ఈ భక్తితోటి వీరందరి కూడా ఈ పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా అటు ఓల్డ్ సిటీకి సంబంధించి రాత్రి 7 గంటల నుంచి కూడా 12 వరకు కూడా ఆకాశ్పూరిలోని అక్కడ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క హనుమాన్ జయంతికి సంబంధించి సంబరాలు కూడా జరుపుతున్నారు. అక్కడ హోమం జరుపుతారు. హోమం జరిపి అక్కడి నుంచి కూడా ఒక ర్యాలీగా అయితే బయట వస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు ఆర్గనైజర్లు చెప్తున్నారు. ప్రధానంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన ఆర్గనైజర్స్ ఈ యొక్క ర్యాలీని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన విధంగా ఈసారి కూడా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశాము. ఎట్లాంటి అంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అనగానే పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ చూస్తే హనుమాన్ని తలుచుకుంటూ కూడా ఇక్కడ శంఖం పూరిస్తున్న భక్తులు శంఖం పూరిస్తున్న పరిస్థితి విజువల్స్ మనం గమనించవచ్చు. అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క హనుమాన్ నామస్వరంతో హైదరాబాద్ నగరం మొత్తం కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు ఒక్కసారిగా రావడము అంటే ఈ యొక్క ఏదైతే గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఒక రూట్ మ్యాప్ ముందే భక్తులు ఆర్గనైజర్స్ అందించిన నేపథ్యం ఆ విధంగా అట్లాంటి ట్రాఫిక్ లేకుండా కూడా పోలీసులు ఏర్పాటు చేసి ఈ రూట్ మొత్తం కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ మొత్తం కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రూట్లో ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్లో మొత్తం కూడా హనుమాన్ నామస్వరంతో అయితే పెద్ద ఎత్తున జై హనుమాన్ అంటూ కూడా భక్తులు మారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ఉత్సవాలు, ఎక్కడి నుంచి అంటే ఈ రూట్ ఎట్లా వెళ్తుంది? తెలుగు हिंदी आता। आज श्री हनुमान जयंती की जन्मोत्सव की सभी देशवासियों को हार्दिक हार्दिक शुभकामनाएं। जिस तरह से गौलीगुड़े से लेकर जो ताड़बन हनुमान मंदिर तक शोभा यात्रा जाती है, शांतिपुरम से शोभा यात्रा जाती है, बजरंग दल के तत्वधान में जाती है। हर साल की तरह इस साल भी एक विशाल शोभा यात्रा यहाँ से निकल रही है। तो मैं सभी जिस तरह से जो यहाँ पे हनुमान भक्त है, मैं सभी से विनती करता हूँ, शांतिपुरम से हमारे को शोभा यात्रा निकालना है। शोभा यात्रा में भाग लेकर झूमते गाते जाना होगा शोभा यात्रा। मेरा नाम कालू सिंह, गौरक्षा दल तेलंगाना स्टेट प्रेसिडेंट। పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఒక ర్యాలీని నిర్వహిస్తాం. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తారని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి హైదరాబాద్ నగరం మొత్తం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ నామస్వరంతో కూడా పెద్ద ఎత్తున మారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క శోభాయాత్ర ఇప్పటికే మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే కోటికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గౌలిగూడ నుంచి కూడా తార్బన్ వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఆకాశ్పూరిలో అయితే అటు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో కూడా నైట్ 7:30 గంటల నుంచి కూడా 12 గంటల వరకు కూడా ఒక హోమం పెద్ద ఎత్తున హనుమాన్ టెంపుల్ వద్ద పెద్ద ఎత్తున అయితే హోమం చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న హనుమాన్ టెంపుల్స్ అన్ని కూడా అలంకరించిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున అందుకు ఈ యొక్క శోభయాత్రలో దాదాపు 64 హనుమాన్ విగ్రహాలు పాల్గొంటున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా అంటే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ టెంపుల్ అన్ని కూడా అందంగా అలంకరించిన పరిస్థితి అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలని చెప్పేసి హైదరాబాద్కి భక్తులు చేరుకున్నారు. ఇప్పటికే ఈ యొక్క శోభయాత్ర మొదలైంది కోటి వరకు కూడా వచ్చింది. ఇక్కడి నుంచి కూడా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ భక్తులు ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని అయితే ఈ యొక్క శోభయాత్రను అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ నగరం మొత్తం కూడా హనుమాన్ నామస్వరంతో అయితే మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. రామరాజ్యం కావాలి.